నమస్తే. నేను శ్రవంతి, స్పిరిచువల్ కోచ్. చాలామందికి ఉన్న డౌటు, అసలు భగవద్గీత అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటి, నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది, ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి తెలుసు భగవద్గీత మన హిందువులందరి ఇళ్ళల్లోనూ పూజ గదుల్లోనూ చాలామంది ఇండ్లలో ఖచ్చితంగా ఉంటుంది. మహాభారత కావ్యాలు కూడా వేదవ్యాసుడు, వేమన, వాల్మీకి, పోతన ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి చాలా బుక్స్ ఇంకా గ్రంథాలు రచించారు. బట్ భగవద్గీత మాత్రం ఎందుకు అన్నిట్లోకి గొప్పది అని చెప్పుకుంటామంటే, స్వయాన శ్రీకృష్ణుడు తన నోటి నుంచి వెలువరించిన గీత భగవద్గీత. అది ఎందుకు అందుకే అంత ఇంపార్టెన్స్ సంతరించుకుంది. సో అది అందరి లైఫ్లో ఉండాలి, అందరికీ వాళ్ళ డైలీ జీవితంలో అది ఉపయోగపడుతుంది. అది ఒక నిత్య గ్రంథము అని చెప్పి మనకి అందించబడింది. సో భగవద్గీత అనేది అన్ని బుక్స్ లాగా మనం నేర్చుకొని దేవుడి దగ్గర చదివేసి వదిలేసే పుస్తకం అయితే కాదు. సో ఎందుకు అంటే, మనకి చిన్నప్పుడు మనం స్కూల్లో చదివేటప్పుడు బుక్స్తో పాటు ఒక గైడ్ కూడా తీసుకోమనేవాళ్ళు. అంటే టెక్స్ట్ బుక్ కాకుండా గైడ్ కంపల్సరీ ఉండేది. గైడ్లో ఏంటంటే క్లియర్గా మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్కి అనేది మనం చిన్నప్పుడు అందులో ఫాలో అయ్యే ఉంటాము. చాలామందికి తెలుసు ఆ విషయం. సో మన లైఫ్ గైడ్ భగవద్గీత. అంటే లైఫ్ టైం మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, చిన్న విషయానికి కృంగిపోకుండా ఉండటం, పెద్ద విషయాలకి చాలా ఎక్కువగా హైగా ఫీల్ అవ్వటం, మళ్ళీ తర్వాత అది బాధపడ్డము, ఇవన్నీ కాదు. అన్ని సిచ్యువేషన్స్ని ఒకేలాగా తీసుకుంటూ ఒకేలాగా ఉండగలగడమే లైఫ్. సో భగవద్గీత అందుకే ఖచ్చితంగా తోడ్పడుతుంది. ఒక మోటివేషన్. మనం చాలా మోటివేషన్ స్పీకర్స్ బుక్స్ కూడా తెచ్చుకొని చదువుతూ ఉంటాము. స్వామి వివేకానంద, ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఆథర్స్వి కూడా మనము రీడ్ చేస్తూ ఉంటాము మానసికంగా గ్రోత్కి. బట్ భగవద్గీతను కూడా అలాగే ఒక్కసారి తెచ్చుకొని చదవండి. అంతకంటే ఇంకా మోటివేషన్ బుక్ ఇంకొకటి ఉండదని ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి శ్లోకంలో, ప్రతి సిచ్యువేషన్లో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినవి అంత చాలా బాగా మనకి ఉపయోగపడతాయి. మనకి మన కోసమే రచించింది. శ్లోకం నేర్చుకోవటం, దాని అర్థం తెలుసుకోవటం, ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి, మానసికంగా కంట్రోల్, మైండ్కి ఇంకా మనసుకి కంట్రోల్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా అలవాటు అవుతుంది. అంటే ఒకరోజు శ్లోకం చదివేసి, ఒకరోజు బుక్ చదివేసి దాన్ని వదిలేయడం వల్ల కాదు. మన డైలీ లైఫ్లో 1 or 2 శ్లోకాస్ అదొక కంపల్సరీ చదవాలి. రీడింగ్ హ్యాబిట్ అని చెప్పి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ రోజు ఒక 2 శ్లోకాలు తెలుసుకొని దాని మీనింగ్ అర్థం చేసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అది మనకి స్టోరీస్ చెప్తూ ఉంటాం, నైట్ బెడ్ టైమ్ స్టోరీస్ పిల్లలకి. సో అలా కాకుండా డైలీ ఒక శ్లోకం మొదలుపెట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా వాళ్ళకి నేర్పించినా కూడా వాళ్ళకి పెద్దగా అయ్యేటప్పటికి మొత్తం భగవద్గీత అనేది అర్థమైపోతుంది. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి చిన్న చిన్న విషయాలకి సీరియస్గా డెసిషన్ తీసుకోకుండా దాన్ని ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది.